పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ కంటిన్యూ అవుతుంది. పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించిన రోజుకో వీడియో బయటకు రావడంతో అసలు ఏం జరిగిందనే దానిపై ట్విస్టులపై ట్విస్టులు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరంలో పాస్టర్ ప్రవీణ్ మరణానికి ముందు విజయవాడలో ఏం జరిగిందనే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన విజయవాడ రామవరప్పాడు చౌరస్తా సమీపంలోని ఓ పార్కులో విశ్రాంతి తీసుకున్న తర్వాత నుంచి మృతి వరకు మధ్యలో ఏం జరిగిందనే విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా విజయవాడలో ఆయన్ను చివరిసారిగా చూసిన ట్రాఫిక్ ఎస్ఐ టీకొట్టు మాస్టర్ ఆ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు రామవరప్పాడు వద్ద ఏం జరిగిందనేది చెప్పారు. ప్రవీణ్ ద్విచక్ర వాహనం హెడ్ లైట్ పగిలిపోయి ఉండటం, మరోవైపు చాలా నీరసంగా కనిపించడంతో రాత్రి వేళ రాజమహేంద్రవరం వెళ్లొద్దని స్థానికంగా ఉన్న హోటల్లో విశ్రాంతి తీసుకుని ఉదయం బయలుదేరి వెళ్లాలని ఎస్ఐ టీకొట్టు మాస్టర్ ప్రవీణ్ కు సూచించినా ఆయన వినిపించుకోకుండా వెళ్లినట్లు తెలిపారు. రాజమహేంద్రవరంలో అత్యవసర పని ఉందని తాను ఇప్పుడే వెళ్లాలని టీ మాస్టర్ కు చెప్పారు ప్రవీణ్. 8 o'clock అవుతుంది. టైం తెలియదు. ఇక్కడ బుల్లెట్ బండి పెట్టున్నారు. ఇక్కడ నుంచి ఎస్ఐ గారు సుబ్బారావు ఎస్ఐ గారు నా దగ్గర తీసుకొచ్చారు. మినిమం 8-7:30 ప్రాంతంలో ఉంటుంది నైట్. వచ్చి కొంచెం మంచినీళ్ళు ఇవ్వమన్నప్పుడు మాస్క్ తీశాడు. అప్పుడే మంచినీళ్ళు ఇచ్చాను, కొంచెం టీ ఇవ్వమంటే టీ కూడా ఇచ్చాను. తర్వాత ఎస్ఐ గారు ఇలా తీసుకొని వచ్చాడు. సీసీ కెమెరా అన్ని రికార్డ్ అయి ఉంటుంది యాక్చువల్లీ, అక్కడ చూడండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారు నన్ను పిలిచారు. ఏ బాబు ఇట్రా అన్నాడు. ఏం సార్ అని వచ్చాను. ఈ హెడ్ మొత్తం ఊడి ఉంది పగిలి. అయితే ఇది కట్టాలమ్మా, కొంచెం దారం ఏమైనా ఉంటే దారం తీసుకొని వచ్చాను. తెల్ల దారం, దానికి ఒక పిన్ ఉంటుంది, నేను కట్టింది కూడా ఉంటుంది దానికి బుల్లెట్కి. కడితే అది ఉండలేదు. అయితే ఇనుప సోపు కోసమని నేను వెళ్ళాను. సుబ్బారావు ఎస్ఐ గారు ఇలా వెళ్ళారు. ఈలోపు స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. మినిమం ఇక్కడ ఒక 15 minutes 20 minutes ఇక్కడ ఉన్నాడు. మా హోటల్ దగ్గర ఒక 5 minutes దాకా ఉన్నాడు. టీ తాగాడు. తర్వాత బుల్లెట్ స్టార్ట్ చేసుకున్నాడు. ఒక 10 minutes అలా స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. 35 minutes ఇక్కడ ఉన్నాడు. అసలు అతను పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనేది మీకు తెలుసా? అతనికి హెల్మెట్ ఏం తీయలేదు, మాస్క్ మాత్రం తీశారు. గడ్డాలు మీసాలు లేవు. బుల్లెట్ మాత్రం నేను యూట్యూబ్లో చూసి గుర్తుపట్టాను. నిన్నే గుర్తుపట్టాను. ఇది నిన్న ఎంక్వైరీ కోసం పోలీస్ ఆఫీసర్లు మొత్తం నా దగ్గరికి వచ్చారు. సార్ వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే అప్పుడు గుర్తుపట్టాను. గత నెల 24న సాయంత్రం 4:45 గొల్లపూడిలో పెట్రోల్ బంకు ప్రవీణ్ చేరుకున్నారు. అప్పటికే ద్విచక్ర వాహనంపై తూలుతూ ఉండటం, బైక్ లైట్లు పగిలిపోయి ఉండటం, బైక్ సేఫ్టీ రాడ్ వంకరపోవటం పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాల్లో నమోదైంది. బంకులో సిబ్బంది ఎంత పెట్రోల్ కావాలని అడిగితే చేతిలో 8 అని సైగ చేస్తారు. 872 రూపాయలను తన ఫోన్పే ద్వారా చెల్లించి విజయవాడ వైపు వెళ్లిపోయారు. చర్చికి వెళ్తానండి, నీరసంగా ఉన్నాడు. మందు తాగినట్టుగా అలా ఏం లేదు. నీరసంగా అయితే ఉన్నారు, మందు తాగినట్టుగా లేదు. ఇక్కడికి వచ్చి నేను మాత్రం టీ నీళ్ళు ఇచ్చిన తర్వాత బుల్లెట్ బండికి అలా దారం కట్టాను. ప్రూఫ్ కావాలంటే ఆ బండికి కూడా ఉంటుంది, దారం ఉంటుంది, చెక్ చేసుకోండి. తర్వాత ఎస్ఐ గారు తీసుకొచ్చినట్టు మేము తీసుకొచ్చి కట్టినట్టు సీసీ కెమెరా అన్ని రికార్డ్ అయి ఉంటుంది, చెక్ చేసుకోండి. మొత్తం 7:30-8 ఇక్కడే ఉన్నారు. మొత్తం ఒక అరగంట ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడే కూర్చుంది, ఈ పొజిషన్లో కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్నారు. ఇలా కూర్చున్నా. నేను బండి కట్టాను, ఇక్కడ కట్టాను, బుల్లెట్ బండికి దారం కట్టాను. తర్వాత స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఉండండి సార్, రెస్ట్ తీసుకోండి సార్, మీరు నీరసంగా ఉన్నారు కదని ఎస్ఐ గారు అడిగారు. మీరు ఏ ఊరు వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలని కూడా మాట్లాడారు. ఎక్కారు, వెళ్ళిపోయారు. అది జరిగింది. అప్పటికి ఎలా ఉన్నారండి? ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు మీ దగ్గర నీరసంగా ఉన్నారండి, అనీజీగా ఉన్నారు. తాగినట్టుగా అలా ఏం లేదు, అనీజీగా ఉన్నారు. రామవరప్పాడు రింగ్ వద్ద ఆ రోజులు విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 5:20 సెల్ఫ్ యాక్సిడెంట్ అయిందన్నారు. చుట్టుపక్కల వారు ప్రవీణ్ ను లేపి పక్కన కూర్చోబెట్టారని తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే తాను ప్రమాద స్థలానికి వెళ్లానని, బండికి హెడ్ లైట్ ఊడిపోయిందన్నారు. కళ్లజోడుకు ఒక అద్దం లేదన్నారు. దెబ్బలు తగిలాయా అని ఎస్ఐ అడిగితే ప్రవీణ్ ఏమీ తగలలేదని తెలిపినట్లు చెప్పారు. నీరసంగా ఉన్నారు, కానీ తాగి ఉన్నారు, ఊగుతున్నారు, అలా ఏం లేదండి. నీరసంగా ఉన్నారు. ఎస్ఐ గారు తీసుకొచ్చారు బుల్లెట్ బండి దగ్గరికి. ఇక్కడ కూర్చున్నారు. హెడ్ లైట్ బాగలేదంటే నన్ను పిలిచారు. దారం కట్టాను. ఆ బుల్లెట్ బండికి కూడా ఉంటుంది, ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూకి నేను కట్టిన దారం కూడా ఉంటుంది, హెడ్ లైట్ బిగిచ్చేసి. తర్వాత ఎర్రమట్టు ప్యాంట్ కంటుంది. రెస్ట్ తీసుకున్నారంట. ఆయన ఇలా ఎస్ఐ గారు ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఆపారు బండి. ఇక్కడ నుంచి ఎస్ఐ గారు నా దగ్గర తీసుకెళ్లారు. అక్కడ నుంచి మాత్రమే నాకు తెలుసు.
తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. 8:20 ఆ టైంలో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. కావాలంటే మీకు ప్రూఫ్ మొత్తం సీసీ కెమెరా ఉంటుంది, మొత్తం రికార్డ్ అవి ఉంటుంది, చెక్ చేయండి. అంత ముందే ఇక్కడికి రాకముందే బండికి ప్రమాదం అంతా జరిగి ఉందండి. అంత ముందే ఉంది. హెడ్ లైట్ మొత్తం పగిలి ఉంది, ఊడింది. హెడ్ లైట్ మొత్తం ఊడింది. అది చూస్తే నేను గుర్తుపట్టా. పాస్టర్ గారే నాకు తెలియదు. నేను చర్చికి వెళ్తాను, పాస్టర్ గారు నాకు అసలే తెలియదు. గడ్డాలు మీసాలు లేవు. అది వాటర్ టీ నా దగ్గర తాగారు. దాదాపు 3 గంటలు అక్కడే ప్రవీణ్ కూర్చున్నారు. బుల్లెట్ వాహనం పడిపోవడంతో పగిలిపోయిన హెడ్ లైట్ ను రిపేర్ చేసేందుకు ఎవరైనా స్థానికంగా మెకానిక్ ఉన్నారా అంటూ ప్రవీణ్ టీ కొట్టు మాస్టర్ అడిగారు. అక్కడ ఎవరూ లేరని తాము చెప్పామన్నారు. హెడ్ లైట్ కిందకు వేలాడుతుండటంతో కనీసం దానిని తీగతో కడతాను ఉండండి అంటూ హోటల్లోకి వెళ్లి వచ్చేలోగా అక్కడి నుంచి ప్రవీణ్ తన వాహనంపై వెళ్లిపోయారని టీ మాస్టర్ తెలిపారు. తన హోటల్ వద్దకు వచ్చే టైంకి పాస్టర్ శరీరంపై ఎలాంటి దెబ్బలు లేవని, ఆయన వేసుకున్న షర్టుపై మాత్రం వెనక వైపు మట్టి అంటుకొని ఉందని టీ మాస్టర్ చెప్పారు. చాలా నీరసంగా ఉన్నారని, కనీసం నిలబడలేకపోతున్నారని తెలిపారు. తన దగ్గరే టీ తాగారంటూ వెల్లడించారు. తన హోటల్ దగ్గరకు వచ్చేసరికి ఆయన హెల్మెట్, మాస్క్ పెట్టుకుని ఉన్నారని వివరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. విజయవాడలో ఏం జరిగిందన్న దానిపై కొంత స్పష్టత వచ్చిన నేపథ్యంతో మరింత పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో దాదాపు 200 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించినట్లు తెలిసింది. 2 డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలతో కూడిన 20 మంది బృందం వేర్వేరు ప్రాంతాల్లో ఆధారాలు సేకరిస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన ఫోటోలు, సీసీటీవీ ఫుటేజీలపై విశ్లేషణ చేసి మరింత మందిని విచారిస్తున్నారు పోలీసులు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య అయి 7 రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం దేశంలో ఉన్న నాయకులందరినీ, దాదాపు 20 కోట్ల క్రైస్తవుల్ని అల్లకల్లోలం చేస్తుంది. లోకల్ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఏమంటున్నాడు? పోస్ట్ మార్టం చేసిన వాళ్ళ మీదకి ప్రెషర్ వస్తుంది, పోలీసులకు పైనుండి గవర్నమెంట్ నుండి ప్రెషర్ వస్తుంది, అందుకని పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టట్లేదు, ఇది 100% హత్యే అని నా దగ్గర రుజువులు ఉన్నాయి అని ఎంత క్లియర్ గా మాట్లాడినప్పుడు ఎవరు చెప్పారు? పోలీసులే చెప్పారట. ఆయనకి పోస్ట్ మార్టం చేసిన వారే చెప్పారట. ఆయన మీడియాలో మాట్లాడుతుండగా ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా? ఆయన దగ్గర ఉన్న రుజువులు సేకరించారా? అక్కడ ఎస్పీ రాజమండ్రి, డిఐజీ జాయిన్ అయి పోస్టులు పెడుతున్నారు, మేము వాచ్ చేస్తున్నాం, తగిన చర్యలు తీసుకో. మీకెవడరా భయపడతాడు? ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులకే నేను భయపడను. ఈరోజు చూసావా కాకినాడలో, చీరాల్లో దేశమంతా లక్షల మంది బయటకు వచ్చారు. 20 కోట్ల మంది క్రైస్తవులు, 300 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. ఇది హత్య, ముమ్మాటికి హత్య అని నేను వెళ్తే నా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అక్కడ ప్రతి ఒక్కరు పలుకుతున్నారు. మీకు హైదరాబాదు చౌటప్పల నుండి కొవ్వూరు వెళ్ళినంత వరకు గంటకి వీడియోలు చూపిస్తున్నారే. మరి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎవరు చేశారు? ఏ కారు గుద్దింది? 4గో సస్పెక్ట్ చేసాం, 3 మంది యాక్సిడెంట్ చేయలేదు, 1 కిందన వాలింది. ఏమని మాట్లాడుతున్నారు? అసలు మీరు మందు తాగి మాట్లాడుతున్నారా? మీరు డ్రగ్స్ వాడి మాట్లాడుతున్నారా? ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ ఎందుకు? ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ నా శిష్యుడు మిత్రులకి చెడ్డ పేరుంది, ఆర్ఎస్ఎస్ లీడర్ అని.
ఆ రోజు చేసిన యూపీఐ చెల్లింపులపైన వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టు మార్టంతో పాటు ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉంది. పాస్టర్ మృతి పోలీసు దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమంలో కనిపిస్తున్న పోస్టింగ్ల కోణంలోనూ దర్యాప్తు చేసి వీలైనన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయమై మరో 4-5 రోజుల్లో పోలీసులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు వేగంగా జరుగుతోందని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్లు పెట్టొద్దని, ఎవరి వద్దైనా ఆధారాలుంటే పోలీసులకు అందజేయాలని ఎస్పీ సూచించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని లలితానగర్ కు చెందిన దేవాపత్తుల నాగ మహేష్ ప్రవీణ్ మృతిపై దుష్ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు సోమవారం మహేష్ ను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు సీఐ అప్పారావు తెలిపారు. జరిగిన మీడియా సమావేశంలో మరొకసారి నేను నొక్కించి చెప్పాలి ఏంటంటే, క్రైస్తవులు అనగా నిజంగా ఇంతకుముందు సహోదరి చెప్పినట్టుగా క్రైస్తవులు అంటే 2 తెలుగు రాష్ట్రాలకు చాలా చిన్న చూపు అయిపోయింది. ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ మేము వ్యక్తిగతంగా ఆ సభలలో హాజరై వ్యక్తిగతంగా మేము సాక్షులము. ప్రతిసారి 100 ఫోన్ చేసి మాకు సౌండ్ డిస్టర్బెన్స్ అని చాలాసార్లు కొన్ని మతోన్మాదులు, ముఖ్యంగా మతోన్మాదుల గురించి హెచ్చరిస్తున్నాను. మరొకసారి మీడియా సమక్షంలో ప్రతి మతోన్మాదు ఖబర్దార్, జాగ్రత్త. ఎన్సీసీ మేము ఎదుర్కోబోతున్న త్వరలోనే చట్టపరంగా మేము కేసులు బుక్ చేయబోతున్నాం. మీతో జైళ్లలో ఊచలు లెక్క పెట్టించే వరకు కూడా ఎన్సీసీ వదిలిపెట్టదు. ఇంతవరకు మీరు అనేక మంది ప్రాణాలు తీశారు. మతోన్మాదులారా, బైబుల్ని మీరు చింపేశారు, బైబుల్ని తగలబెట్టారు, ఆయన సంఘాల మీద దాడి చేశారు, క్రైస్తవులను కొడుతున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, సువార్థికుల మీద దండయాత్ర చేస్తున్నారు. ఎన్సీసీ ఊరుకోదు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నిటి ఘటనలు నేను ఖండిస్తున్నాను. తప్పనిసరిగా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, మాకు ఒక అమెండ్మెంట్ చెయ్యండి మీరు గవర్నమెంట్ ప్రకారంగా. మరి మేము సభలు పెట్టుకోవాలన్నా, మరి సంఘాలు నడుపుకోవాలన్నా, సువార్త పఠించాలన్నా మాకు మత స్వేచ్ఛ ఉన్నది. మా యొక్క మతాన్ని ప్రకటించవచ్చు, పాటించవచ్చు. మరి ఇది చాలా మందికి నచ్చట్లేదు మతోన్మాదులకు. అందుకే ఈ దొంగ ఫోన్ చేసేసి వాళ్ళ పేర్లు చెప్పకుండా చాలా సార్లు ఇబ్బంది పెడుతున్నారు సంఘాలను, ముఖ్యంగా మీటింగ్స్ సమయంలో. మరి మేము ఎక్కడ మీటింగ్లు చేసుకోవాలి? మేము భారతదేశంలో పుట్టలేదా? మరి మేము భారతవాసులంగామా? మా ఓట్లు మీకు అవసరం లేదా? మరి ఎందుకు మీరు ఒక దేశాన్ని పగను మరి సృష్టిస్తున్నారు? మతోన్మాదులారా, మరొక్కసారి ఖబర్దార్. ఎందుకంటే ప్రవీణ్ ప్రగడాల యొక్క విషయంలో గమనిస్తే అన్ని ఛానల్స్ కాదు, కొన్ని ఛానల్స్ చాలా బ్యాడ్ ప్రాపగండా. ఇంతకుముందు మా యొక్క లాయర్ గారు చెప్పారు, హైకోర్టు లాయర్ గారు, డెఫినెట్లీగా వాళ్ళ యొక్క ఛానల్స్ పైన కూడా డిఫమేషన్ కేసు అయిపోతున్నాం. ఖబర్దార్, అటువంటి మతోన్మాదులకు సపోర్ట్ చేసే ఛానల్ ఇంతవరకు మా యొక్క వ్యూవర్షిప్ మీకు లేదా? మా టీఆర్పీలో క్రైస్తవులు లేరా?